100 మందికి ఉంటే 100 మందికి ఇంటర్న్షిప్ ఎట్ ఎనీ కాస్ట్ రావాలనేది మాత్రమే మా టార్గెట్. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా మా గైడెన్స్ కంప్లీట్గా ఉంటుంది. ఫ్రెషర్గా క్యాంపస్లో మనకి జాబ్ రావడం అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయినాయి. చాలా కష్టం కూడా. కాలేజెస్ కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఎంత ట్రై చేసినా కంపెనీస్ పాయింట్ ఆఫ్ నుంచి ఫ్రెషర్ని హైర్ చేసుకోవడం తగ్గిపోయింది. దీనికి మనకి ఏం చేయాలంటే క్యాంపస్లో ఉన్నప్పుడే మనకి జెన్యూన్ ఇంటర్న్షిప్ తెచ్చుకొని మీరు దాంట్లో నిజంగా వర్క్ చేసేగలిగి ఉంటే కనుక మీరు క్యాంపస్ డ్రైవ్ని ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి చిన్న కంపెనీలతోటి చిన్న చితక కంపెనీలతోటి మేము చాలా కంపెనీలతో టైఅప్ పెట్టుకున్నాం. సో వీళ్ళలో కొంతమంది శాలరీ ఇవ్వగలుగుతారు, కొంతమంది ఇవ్వలేరు. కానీ మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు మోస్ట్లీ సెకండ్ మంత్ నుంచే ఇవ్వగలుగుతాం. టోటల్ కోర్స్ మనకి 5 months ఉంటే అందులో మీకు సెకండ్ మంత్ నుంచే మీకు రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ని ఎక్స్పోజర్కి తీసుకెళ్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మీ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీకు రియల్ నాలెడ్జ్ వస్తుంది. సో టోటల్ మన కోర్సు 5 to 6 months పడుతుంది జావా ఫుల్ స్టాక్కి. సో ఈ నేర్చుకునే టైంలో మీకు నిజంగా వర్త్ నాలెడ్జ్ ఉంటే మీకు శాలరీ కూడా ఎంతో కొంత ఇస్తారు. 5,000 to 10,000 ఎక్కువ ఇవ్వకపోవచ్చు చిన్న కంపెనీలు. కానీ స్టార్టప్ ఐడియాస్తో ఉన్నాయి మనకి హైదరాబాద్లో టీ హబ్లో ఇలాంటి చాలా మిడ్ రేంజ్ స్మాల్ స్కేల్ కంపెనీస్ తోటి మేము మాట్లాడుతున్నాం అనమాట. మీకు వీటి నుంచి కోర్సు డ్యూరేషన్లో ఉన్నప్పుడే, కోర్స్ అయిపోయాక కాదు, ఉన్నప్పుడే కోర్స్ అయిపోయేసరికి మీకు కనుక ఒక 5 to 6 months ఇంటర్న్షిప్ వస్తే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ చాలా ఈజీ అవుతుంది. మీకు కూడా రియల్ ఎక్స్పోజ్ వస్తుంది. మేము ఇది మేక్ షూర్ చూసుకుంటున్నాం. ఎందుకంటే కనీసం 100 మందికి 100% ఇంటర్న్షిప్ అయితే అట్ ఎనీ కాస్ట్ గ్యారంటీగా ఇవ్వాలనేది. దీంతోపాటు సో మీకు డైలీ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ కానీ, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి కానీ, మాక్ ఇంటర్వ్యూస్ ఎలా తీసుకోవాలనే దాని మీద కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది. సో దీనివల్ల మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ని పెంచడానికి మేము ట్రై చేస్తాం. మార్కెట్ అయితే స్లోగా ఉన్నమాట వాస్తవమే. నేను ఏది ఇక్కడ ఎక్కువ చేసి మనకు చాలా కంపెనీలతో టైఅప్ ఉంది, ఈజీగా పెద్ద కంపెనీలతో జాబులు వస్తానేది అయితే ఇప్పుడున్న మార్కెట్ రియాలిటీలు అబద్ధం. కానీ ఆ జాబులు రావడానికి ఏమేమి చేయొచ్చో వాటికి సంబంధించిన ఎలా పట్టుకోవాలనేది మాత్రం మేము కంప్లీట్గా ట్రైన్ చేస్తున్నాం. స్టార్టప్ కంపెనీలో ఆపర్చునిటీస్ బాగున్నాయి, ప్యాకేజ్ తక్కువ ఉన్నా ముందు అక్కడ కెరీర్ స్టార్ట్ చేసి ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్కి మనం వితిన్ 6 monthsలో వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు మనం క్యాంపస్ సెలక్షన్స్లో లాగా మీకు కూడా ఒక చిన్న ఎగ్జామ్ టెస్ట్ పెడతబోతున్నాం. స్కాలర్షిప్ టెస్ట్. స్కాలర్షిప్ టెస్ట్లో కనుక మంచి మార్క్స్ వస్తే మీకు అప్ టు 50% వరకు మీకు స్కాలర్షిప్ వస్తుంది. సో కోర్స్ ఫీజులో 50% మీకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆ స్కాలర్షిప్కి ప్రిపేర్ అవ్వండి. దాని లింక్ నేను ఇక్కడ కమెంట్లో ఇస్తాను. దానిలో ఎన్రోల్ చేసుకొని స్కాలర్షిప్కి ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, 100 మందికి ఉంటే 100 మందికి ఇంటర్న్షిప్ ఎట్ ఎనీ కాస్ట్ రావాలనేది మాత్రమే మా టార్గెట్. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా మా గైడెన్స్ కంప్లీట్గా ఉంటుంది. ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ జావా ఈ 2 కోర్సులకి ఈ అవకాశం. అండ్ డేటా సైన్స్, ఏఎంఎల్కి కూడా ఈ 3 కోర్సెస్కి మనకి 100% ఇంటర్న్షిప్ గ్యారంటీ. జాబ్ వచ్చేంత వరకు మీకు సపోర్ట్ ఉంటుంది. మన మాక్ ఇంటర్వ్యూ టూల్ మీద మీకు పనిచేసే అవకాశం వస్తుంది. అండ్ సాఫ్ట్ స్కిల్స్ గ్లోబల్గా మీరు దీంట్లో నేర్చుకుంటారు. ఎలా ఈమెయిల్ రాయాలి, ఎలా హెచ్ఆర్తో మాట్లాడాలి, ఎలా మేనేజర్తో మాట్లాడాలి, ఎలా మన క్లయింట్తో ఉండాలి అనే ఈ డీటెయిల్స్ కూడా మీకు డీటెయిల్డ్గా ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దీనివల్ల మనకు ఆపర్చునిటీస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో, లేదు బీటెక్ 3rd year 2nd yearలో ఉంటారో, మీరు దీన్ని మాత్రం ఇప్పటి నుంచే కనుక మొదలు పెడితే మీ ఫైనల్ ఇయర్కి వెళ్ళేసరికి జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది.